నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటోంది మనుస్మృతి. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మన జీవితంలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా గడపగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి నిరంతరం మనకి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ధర్మ సందేహాలు కార్యక్రమం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విశిష్ట అతిథి ప్రముఖ ప్రవచకులు, రచయిత, ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యులు, భక్తులు బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ దివిస్సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. గురుగారు, మొదటి సందేహం, శ్రీకృష్ణుడు యాదవుడా క్షత్రియుడా? వివరించగలరు? శ్రీకృష్ణుడు యాదవుడా క్షత్రియుడా అనేటువంటిది మంచి ప్రశ్న. అసలు శ్రీకృష్ణుడు ఎవరు? కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తర్వాత పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది. ఆ పరబ్రహ్మ స్వరూపం నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వం అంటారు దాన్ని. ఆ పరబ్రహ్మతత్వం శ్రీకృష్ణ పరమాత్మ సర్వాంతర్యామి, నిర్వికార నిరంజనుడు. అసలు ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా ఆయనదే. అందుకని సృష్టి క్రమం అంతా ఆయనే చేస్తూ ఉంటాడు. ఆయనకి ఈ సృష్టిలోటువంటి వాడమే మనమందరం కూడా. పశుపక్ష్యాదులు అన్నీ కూడా సృష్టిలోవే. మరి మృగ ఖగ నగ తరు కోటులలో అన్నాడు. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే. హరియట హరుడట మృగ ఖగ నగ తరు కోటులలో గగనానెల తేజోజల భూమయమగు. అంటే పంచభూతాల్లోనూ మరి మృగాలు ఖగ, ఈ పక్షులు, చెట్లు, చేపలు, నదులు, నదీనదములు, వీటన్నింటిలోనూ ఉండేటువంటి వాడు పరమాత్మ స్వరూపం. అందరిలో ఉండేటువంటి వాడికి ఒక క్షత్రియుడేమిటి, ఒక యాదవుడేమిటి, అన్నీ అందరూ ఒకటే, ఆయనకి సమానం. ఆయనకి వేరే భేదభావాలు ఏమి లేదు. మన ఊరికనే ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నాం దానికి. అయితే దీంట్లో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పనని ఒకటి ఉంటుంది. అంటే అక్కడ మొట్టమొదటి తీసుకుంటున్నారు కానీ తర్వాత వచ్చేటువంటివి తీసుకోవటం లేదు అందరూ. అక్కడ తర్వాత ఏంటంటే గుణకర్మ విభాగశః అన్నాడు. ఆ గుణకర్మలతోటి విభాగం జరుగుతుంది. అన్నీ చేసేది ఆయనే, అన్ని స్వరూపాలు ఆయనవే. ఇప్పుడు మనం ఈ శరీరంలో చైతన్యం ఉంటేనే మనం శివం, అంటే ఒక మంగళకరమైనటువంటి ఒక స్వరూపంతో కూర్చుని ఉంటాం. అంటే ఈ ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం లోపల చైతన్యమే ప్రాణం. అదే పరమాత్ముడి యొక్క శక్తి. అదే శ్రీకృష్ణ పరమాత్మ, అదే శివుడు, అదే విష్ణువు. మన ఇష్టదైవం ఏదైతే అదే, ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు. అంటే ప్రతి మానవుడిలోనూ ఉండేటువంటి యొక్క శక్తి పరమాత్మే. వర్ణ వర్గ కుల మత భేదములు ఏమీ లేకుండా అందరిలోనూ ఉండేటువంటి యొక్క మహాశక్తి ఆ యొక్క పరమేశ్వరుడే. ఆ పరమేశ్వర స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి శత్రువుడేమిటి, యాదవుడేమిటి, అన్నీ ఒకటే. అయితే
ఇది ఒక సంకేతములుగా పురాణములన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ సంకేతాలుగా ఉండేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ దీంట్లోకి వద్దాం. మనకి భాగవతంలో దశమస్కందం, భాగవతంలో ఉండేటువంటి దాన్ని వేరే ఇంకో పురాణాల్లో కూడా కొన్ని ఉంటాయి. అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకి. అంటే అష్టాదశ పురాణాలు ఇవి రెండు కూడా కలుపుకోవాలి మనం, రెండింటినీ కూడా. కొన్ని దీంట్లో ఉండేటువంటివి దాంట్లో కూడా ఉంటాయి. దాంట్లో నుంచి కూడా కొన్ని ఈ పురాణాల్లోకి మనం తెచ్చుకోవాలి. రెండు కంబైన్ చేసి చెప్పుకుంటూ ఉండాలన్నమాట దాన్ని. ఇప్పుడు భాగవతంలో ఉండేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ దశమస్కందంలో మొత్తం అంతా కూడా మనకి కనపడుతుంది. ఆయన యాదవ వంశంలో పుట్టినటువంటి వాడు అని చెప్పినటువంటి మనకు కనపడుతుంది కదా. యదువంశసుధాంబుధి చంద్ర స్వామిరారా అనేటువంటిది కొన్ని మనకి కీర్తనలు ఉన్నాయి. వాగ్గేయకారులందరూ కూడా కీర్తనలు చేశారు. యదువంశంలోనే పుట్టాడు. అయితే క్షత్రియుడా కాదా అనేటువంటి ఒక తడం ఏమైందంటే, అసలు మీరు ఒక ప్రశ్న వేస్తాడు ధర్మరాజు గారు శ్రీకృష్ణుడిని. ఏదో మామూలుగా పిచ్చాపాటు ఏదో మాట్లాడుకుంటూ ఉంటుండగా ఓ ప్రశ్న ఉద్భవించింది. ఆయన శ్రీకృష్ణ స్వామి, నాయన మీరు యదువంశంలోనే ఎందుకు జన్మించాలి అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంది. బ్రహ్మాండ పురాణం ఉంది. బ్రహ్మాండ పురాణంలో కూడా మనం చదువుకోవచ్చు. బ్రహ్మాండ పురాణంలో ఈ ప్రశ్న ధర్మరాజు గారు అడిగారు. ఏమని, మీరు యదువంశంలోనే ఎందుకు పుట్టాల్సి వచ్చింది స్వామి చెప్తారా అని చెప్పినని అన్నాడు. తప్పకుండా అన్నాడు. కృతయుగంలో దత్తాత్రేయులు వారు, ఆ దత్తాత్రేయులు ఈ యదువు అనేటువంటి వాడు దత్తాత్రేయుల వారిని ఆయన చాలా భక్తుడు. ఆయన దత్తాత్రేయులు మొట్టమొదటి అంశ ఆయన యదువు ఎంతో భక్తిభావంగా ఆ దత్తాత్రేయుల వారిని కొలుచుకున్నాడు. ఈ యదువు అనేటువంటి వాడు సాధారణమైనటువంటిది కాకుండా అంతా కూడా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ కూడా ఆ దత్తాత్రేయుల వారితోనే ఆయన వారిని కొలుచుకుంటూ ఈ భక్తుడు పరమభక్తుడు ఆయనకి. అందువలన ఆయన ఈ యొక్క తర్వాత వంశంలో ఆయన యొక్క భక్తికి, అంటే మొట్టమొదటిగా ఉండేటువంటి యొక్క దత్తాత్రేయుల వారి యొక్క భక్తుడు కాబట్టి, నిరంతరం ఆయన యొక్క భక్తితోనే ఉండేటువంటి వాడు కాబట్టి యదు అనేటువంటి వాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, అదే పరమాత్మ ఈ అవతారాన్ని తీసుకుంటున్నప్పుడు నేను యదువంశం తీసుకుంటాను అన్నాడు. అంతే తప్ప ఆయనకి అందరూ ఒక్కటే. ఆ వంశము ఈ వంశము, క్షత్రియుడు యాదవులు అనేటువంటిది ఏమీ లేదు, అన్నీ ఒకటే. అది యదువంశం. యదువంశంలో యదు అనేటువంటి వాడితో ప్రారంభం. ఆ యదు అనేటువంటి వాడు బ్రహ్మాండ పురాణంలో యదు అనేటువంటి వారు దత్తాత్రేయుల వారి యొక్క ఇది అంశ కనుక ఆ వంశంలో పుట్టి ఆ వంశానికి మళ్ళీ ఈయన కూడా పేరు తెద్దాం. మహాభక్తుడైనటువంటి యొక్క యదువు యొక్క వంశంలో పుడితే యదువంశసుధాంబుధి చంద్ర అంటే ఎక్కడ పోయినప్పటికీ కూడా శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఉంటే ఆ యదువుని కూడా తలుచుకుంటారు, నా భక్తుడిని తలుచుకుంటాడు. భక్త పరాధీనుడు కదండి స్వామి, భగవంతుడు భక్త పరాధీనుడు. అందుకనే త్యాగరాజ స్వామి మనకి 2 సంగీత రూపకాలు కూడా రాశాడు. ఆయన మామూలు కీర్తనలు రాయటమే కాకుండా సంగీత రూపకం రాశాడు. ఆ సంగీత రూపకంలో ప్రహ్లాద భక్తి విజయము అనేటువంటిది ఒకటి రాశాడు. ఇక్కడ మనం గమనించాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది ఏంటంటే, ప్రహ్లాదుడు భక్తుడు, మహాభక్తుడు, అందరికీ తెలిసిందే. కానీ ప్రహ్లాద భక్త విజయం అని చెప్పిన ఆయన హెడ్డింగ్ పెట్టల. ఆయన రాసినటువంటి యొక్క సంగీత రూపకానికి ప్రహ్లాద భక్తి విజయము అన్నాడు. అంటే భక్తికి పరాధీనుడు, భక్తుడు కాదు. భక్తి కలిగినటువంటి వాడు భక్తుడు. అది మనం తేడా తెలుసుకోవాలి. అలాగే భక్తికి పరాధీనుడు, భక్తి కలిగినటువంటి వాడు భక్తుడు. ఆ విధంగా ఆయన భక్తుడు కాబట్టి ఆ వంశంలో జన్మిస్తానని చెప్పినని ఈ ధర్మరాజుకి, అందుకని నేను ఆ వంశంలో జన్మిస్తాను కాబట్టి ఇది కారణం. యదు అనేటువంటి వాడు మొట్టమొదటి అవతారంలో
దత్తాత్రేయుడు జ్ఞానావతారం. ఆ అవతారంలో ఈయన ఆయనకి మహాభక్తుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా స్మరించేటువంటి యొక్క స్థితి కలిగించాడు. అడుగడుగునా కూడా శ్రీకృష్ణుడు మనం తలుచుకుంటే యదువంశం జ్ఞాపకం రావాలి. అటువంటి స్థితిలో ఆయన చేశాడు. తర్వాత చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు, సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఆ శ్రీకృష్ణుడి మీద యదువంశంతో కీర్తన రాశాడు, బ్రహ్మాండమైనటువంటి కీర్తన చేశారు. అట్లా అలా మనం యదువంశ శిరోమణి, యదువంశ సుధాంబుధన్యని ఇలా యదువుని తలుచుకుంటూ కూడా ఆ శ్రీకృష్ణుడిని మనం తలుచుకోవటం జరుగుతుంది ప్రతి చోట కూడా. అందుకని భక్తుడు కాబట్టి భక్తుడి పట్ల అతనిలో ఉండేటువంటి భక్తికి పరాధీనుడు పరమాత్మ ఎప్పుడు కూడా. అందువల్ల మరి ఎప్పుడో మరి మొట్టమొదట కృతయుగంలో ఉండేటువంటి దత్తాత్రేయుడు వారి యొక్క అవతారంలో ఉన్నప్పుడు వాడిని ఇప్పుడు ఈ అవతారంలో కూడా ఆయన్నే చేశాడు. ఆయనకి అటువంటి ఒక్క మాట కనుక మనం పరమాత్ముని ప్రార్థన చేసుకుంటే మనసా వాచా కర్మణ ఒక్క మాట ఆ పరమాత్ముని ధ్యానం చేసుకునేటట్టయితే ఆయన ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకుని మన యోగక్షేమాలు చూస్తూనే ఉంటాడు. అందుకనే యోగక్షేమం వహామ్యహం అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశే దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగైకి. ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటాడో వాళ్ళకి అనన్యాస్యంతేంతోమాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నేను చూసుకుంటాను రా, నీకెందుకు, నీ కర్తవ్యం నిర్వర్తన చేసుకో, నన్ను పూర్తి శరణాగతితోటి ధర్మాన్ని పాటిస్తూ నన్ను స్మరించుకో, నీ యోగక్షేమాన్ని నేను చూస్తాను అన్నాడు కదండి మరి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని అప్పట్లో యదువు ఆ దీంట్లో దత్తాత్రేయుల వారిని చేసినప్పుడు ఇదిగో ఇప్పుడు కూడా అప్పటిది ఇప్పుడు జ్ఞాపం పెట్టుకుని కృష్ణ పరమాత్మ యాదవ వంశంలో జన్మించాడు అనేటువంటిది మన జ్ఞాపకం. దీనివల్ల మనం ఏమిటి తెలుసుకోవాల్సింది అంటే సాధ్యమందుకు మనం ధర్మాన్ని పాటిస్తూ పరమాత్ముని మనం రోజు మొత్తం మీద ఏదో ఒక సమయాన్ని మనం కేటాయించుకుని ఆ పరమాత్ముని ప్రార్థన చేస్తూ ఉంటే మంచి పనులు, సమాజానికి పనికొచ్చేటువంటి యొక్క పనులు. ధర్మం అంటే ఏమిటి, నలుగురికి కూడా ఉపకరించేటువంటి యొక్క పని చేయమని చెప్పని అన్నాడు. అందుకనే మొట్టమొదటి ఈయన మొత్తం అంతటినీ కలిపి ఒక వాక్యంలో చెప్పండి ఏం చెప్పని అని అడిగారు వ్యాస భగవానుడి భారతం అంతా కూడా. అది ఏమిటంటే పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం అన్నాడు. అదే భారతం యొక్క గొప్ప విశేషం. అంతకంటే ఏం లేదు దాంట్లో. మీరు ఏదైనా తీసుకుని దీంట్లోకి వస్తుంది. పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం. అందువలన సమాజానికి మనం హాని చేయకుండా చేతనైనంత వరకు మేలు చేస్తే అది ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుంది. వాళ్ళ యోగక్షేమాన్ని నేను చూస్తాను అని చెప్పడానికి నిదర్శనం శ్రీకృష్ణుడు యదువంశంలో పుట్టడం. ఆ యదు అనేటువంటి వాడు దత్తాత్రేయుడు యొక్క భక్తుడిగా ఉండటం, ఆ భక్తి ఇన్ని తరతరాలు యుగాలుగా వస్తూ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం ఈ ప్రశ్న మూలంగా. చక్కగా వివరించారు గురుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. తదుపరి సందేహం. శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు విశ్వరూపం చూపించినారు వివరించగలరు? శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు విశ్వరూపం ప్రదర్శించాడు అని చెప్పనని భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించినటువంటి విశేషాలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దశమస్కందంలో ఉంటాయి. ఎన్నిసార్లు ఆయన విశ్వరూపం ప్రదర్శించాడు అని చెప్పనని. ఇందులో ఏంటంటే విశ్వరూపము అని మనం అనుకుంటే అక్కడ కేవలము ఆయన రాయబారంకి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క కొలువులో ఆ కౌరవ సభలో
ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అని చెప్పనని మనకు అందరికీ కూడా అనుకుంటాం. అదొక విశ్వరూపమే. అప్పుడు ప్రదర్శించాడు. అసలు ఆయన మహిమలు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చూపిస్తూనే ఉన్నాడు. అది కూడా అన్ని విశ్వరూపాలే. అసలు దశమస్కందం అంతా విశ్వరూపాలే. విశ్వరూపం అంటే మనకి ఈ చిత్రకారుడు వేసినటువంటి యొక్క అందరి యొక్క దేవతలతోటి ఉండేటువంటి యొక్క విశ్వరూపమే విశ్వరూపం అని కాదు. అలాగే మరి అర్జునుడికి యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో అర్జునుడు పారిపోతూ ఉంటే ఏమి నేను చేయలేను, అదిగో మా గురువుగారు, ఈయన మా తాతగారు, వీళ్ళందరినీ ఏమిటి నేను సంహరించేది, ఏమిటి ఉపయోగం ఏమిటి అనేటువంటి యొక్క స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన గీతాబోధ చేస్తూ విశ్వరూపం ప్రదర్శన చేశాడు. అసలు మొట్టమొదటిగా దేవకి వసుదేవుడికే 4 భుజాల చేతులతోటి ఆయన కనపడ్డాడు. అది విశ్వరూప సందర్శనమే. చెరసాలలో బంధింపబడినటువంటి యొక్క దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ చతుర్భుజములతోటి శంఖచక్ర గదాపద్మములతోటి ఆయన సాక్షాత్కరించాడు. అటువంటి పుణ్య దంపతులు కనుకనే వాళ్ళకి జన్మించాడు ఈయన శ్రీకృష్ణ పరమాత్మ. అది విశ్వరూప సందర్శనమే. అన్ని రకాలుగాను ఇవన్నీ కూడా విశ్వరూప సందర్శనంగానే మనం తీసుకోవాలి. అలా ఎన్నో విశ్వరూప సందర్శనములు ఉంటాయి మనకి. మొట్టమొదటిలో దేవకి వసుదేవులకి అది విశ్వరూప సందర్శనమే. అలాగే ఒక మాట ఆయన ఆవరించాడు. యశోద చూసింది, యాదృచ్ఛికంగా ఆశ్చర్యపడిపోయింది. అది విశ్వరూప సందర్శనమే. తర్వాత మన్ను తిన్నాడని చెప్పనని ఆయన మీద పితూరీలు చెప్పాడు. ఏది మన్ను తిన్నావా అని చెప్పనని నేను అమ్మా మన్ను తినంగానే ఆకుంటినో వెర్రినో, ఇప్పుడే కదమ్మా పాలిచ్చి పంపించావు, నాకేమన్నా ఆకలా, నా ఆకలేస్తే నేను మన్ను తిన్నానా? ఆకలేసిన వాడు పోనీ ఏదైనా తిన్నాడంటే అనుకోవచ్చునమ్మా, కానీ నాకు ఆకలి లేదు, ఇప్పుడే కదమ్మా నువ్వు పాలిచ్చి పంపించావు, ఇంకా నాకు ఆకలి అవుతుందా? వీళ్ళందరూ నా మీద అట్టు చెప్తున్నారమ్మా, చాడీలు చెప్తున్నారమ్మా నా మీద, నాకేం ఆకలి లేదమ్మా, నువ్వు కావాలంటే ఇదిగో నాను ఆఘ్రాణం చెయ్యి, ఇదిగో నా నోరు చేస్తాను, మట్టి వాసన కొడుతుందేమో చూడు అని అన్నాడు. లీలామానుష విగ్రహుడు కదండి. శ్రీకృష్ణుని పరమాత్మ యొక్క లీలలు మనకు అర్థమవుతాయా అని ప్రతిదానికి కూడా ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ మహానుభావుడు దాంట్లో. అలాగే అప్పుడు మన్ను తినంగా నేను ఆకుంటునో వెర్రినో అన్నాడు. ఆ నోరు ఏది నోరు తెరిచి చూపించమంటూ ఉంటుంది. ఆ నోరు తెరిచి చూసేటప్పటికి బ్రహ్మాండములన్నీ కూడా 14 లోకాలు కూడా ఆయనకి దీంట్లోనే కనపడ్డాయి యశోదకి. చూసావా? మహాశ్చర్యము చింతింపగన్నది. యశోదాదేవి నేను కాను అనుకున్నది. అసలు నేను యశోదనేనా? ఇటు గిల్లి చూసుకుంది. ఏమిటి నేను యశోదనేనా, ఏమిటి ఎక్కడున్నాను నేను అని చెప్పినని. ఆవిడ కూడా దాంట్లో కనపడింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో ఆవిడ కూడా ఉందిగా, చూసారా? కాబట్టి అది విశ్వరూప సందర్శనమే. యశోదకి ఇచ్చినటువంటిది కూడా విశ్వరూప సందర్శనమే. అన్ని లోకాలు చూసి కాసేపు చాలా ఆశ్చర్యపడిపోయింది. యశోదాదేవి కాను, అసలు నేను యశోదనేనా, ఏమిటి నా పరిస్థితి ఏమిటి అనేటువంటిది. అక్కడ విశ్వరూప సందర్శనమే స్వామిది. ఇంకా మళ్ళీ దాని తర్వాత ఇలా బ్రహ్మగారికి ఒక మాట కనువిప్పు కలిగించడానికి ఆయనకి ఆ విధంగానే చేశాడు. అన్నింటిలోనూ ఆయన దూరిపోతే అన్నింటా ఆయనే అయినాడు. ఈ యొక్క గోవులు కాచేటువంటి వాడు అన్నీ కూడా ఆయనే అయినాడు. గోవులు కూడా ఆయన తీసుకున్నాడు. ఆశ్చర్యం కలిగింది అందరికీ కూడా. అంటే సర్వాంతర్యామిని అని నిరూపించాడు ఆయన. కాళీయ మర్దనం చేసినప్పుడు అది మాత్రం విశ్వరూప సందర్శనం కాదు. అంటే ఆయన పరమాత్ముడి యొక్క లీలని మనకు చూపించాడు అక్కడ. విశ్వరూపం అంటే అన్ని దేవుళ్ళు కలిపినటువంటిది, ఒక పెద్ద రూపంగా చూపించడం అనేటువంటిది విశ్వరూపంగా తెలుసుకోవటంలా. పరమాత్మ ఈ స్వరూపము, పరమాత్ముడి యొక్క మహిమలు ఏ విధంగా ఉంటాయో ఆయన కూడా అదే మహిమలు చూపించడం కూడా ఒక విశ్వరూప సందర్శనం కింద మనం చూసుకోవాలి. ఇలా మనకి దశమస్కందంలో చాలా చోట్ల మనకి
కనపడుతుంది. కాళీ మర్దనం చేసినప్పుడు అంతేగా మరి. అటువంటి సర్పాన్ని చిన్న పిల్లవాడు 5 ఏళ్లవాడు పైకి ఆ సర్పం మీద ఎక్కి ఆ నాట్యం చేస్తూ ఉంటే ఆ గుర్తులు కూడా దాని మీద పడతాయి. ఆ కాళింది మడుగులో నుంచి వెళ్ళిపోయినాడు చూసారా. కాబట్టి అదొక విశ్వరూప సందర్శనం. మరి కౌరవ సభలోకి వెళ్ళాడు. కౌరవ సభకి వెళ్ళినప్పుడు రాయబారిగా వెళ్ళాడు. దుర్యోధనుడు వీడు అందరూ కూడా ఏం చేశారు, చివరికి ఆయన వీడిట పనికిరాదు కట్టేయాలి అని చెప్పనని అనుకున్నారు. కట్టేసేద్దాం వీడిని, తాళతోటి కట్టుబడేటువంటి వాటండి పరమాత్మ. యశోద ఆయనే నీ ఆగడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నిన్ను రోటికి బంధించేస్తాను నిన్ను అని చెప్పినని ఆయన నడుముకి ఒక తాడు కట్టింది. నువ్వు ఎన్ని తాళాలు కట్టినప్పటికీ కూడా 2 అంగుళాలు తగ్గుతుంది. ఇంట్లో ఉండేటువంటి తాళ్ళన్నీ కూడా పట్టుకొచ్చింది, ఒకదానికొకటి ముడేసింది, కట్టింది. ఎన్ని తాళ్ళు కట్టినా ఉపయోగం ఏం కనపట్టలేదు. ఇంకా 2 అంగుళాలు మిగులుతాయి. ఆ తాడు కూడా వస్తేనే కానీ అక్కడ సరిపోవటంలా, ఎంత తెచ్చినా సరిపోవటం. భక్తి పరాధీనుడు కాబట్టి ఆ స్వామి యశోద ఇంకా ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదనుకున్నాడు. ఆవిడ ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పని అనుకున్నాడు. ఆవిడ యశోదాదేవి పెంచిన మమకారం కదండి. అప్పుడు ఇక ఆవిడకి కట్టుబడాలి అని చెప్పని అనుకుని ఆ వెంటనే ఆ 2 కూడా భక్తిభావంతో ఆశ్చర్యంగా చూసింది ఆవిడ. అప్పుడు కట్టుబడ్డాడు. దామోదరుడు అని పేరు ఇచ్చింది. అటువంటి ఉదరం కలిగినటువంటి వాడు దామోదరుడు శ్రీకృష్ణ పరమాత్మ. అది పరమాత్మ యొక్క తత్వాన్ని అవతల వాళ్ళకి తెలియజేసినటువంటి వాడే. తర్వాత అక్రూరుణ్ణి పంపించాడు. మన గోవర్ధనగిరి పర్వతం అంతకంటే గొప్పది ఏమిటండి. గోవర్ధనగిరి పర్వతం ఇంద్రుడికి ఒక గర్వాంధకారుడే ఉన్నాడు. ఆ గర్వాన్ని అహంకారాన్ని పోగొట్టాలి అని చెప్పని అనుకుని చిన్నపిల్లవాడే కదండి. ఆ గోవర్ధన పర్వతానికి పూజలు చేయమన్నాడు అందరినీ కూడా. గోవర్ధన పర్వతానికి పూజలు చేశారు అందరూ కూడా. పర్వతానికి పూజలు చేసినప్పుడు వాడు కోపించాడు. ఆ వర్షం విపరీతమైనటువంటి యొక్క ధారలతోటి కొండపోతగా కురిపించాడు వర్షం 1 వారం రోజులు. అప్పుడు ఏం చేశాడు కృష్ణ పరమాత్మ, ఆ గోవర్ధన పర్వతాన్నే చిటికెరి వేలుతోటి చూపించాడు. మరి విశ్వ సందర్శనం కాదు, భగవంతుడి గురించినటువంటి విశేషం కాదు. బాలుండీతడు కొండ దొడ్డది. పోతన గారు మహానుభావుడు, తెలుగు వాళ్ళ యొక్క అదృష్టం అండి. మనం చేసినటువంటి యొక్క గొప్ప అదృష్టం పోతన భాగవతం రాయటం అనేటువంటిది. నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుడు. భక్తి అంటే నిజంగా పరమ భాగవతోత్తముడు. ఆ భక్తి భావంతో పరమాత్ముడిని తలుచుకుని నువ్వే రాయిస్తున్నావయ్యా అని చెప్పి రాసినటువంటి మహానుభావుడు మరి పోతన. అప్పుడు ఏం చెప్పాడు, బాలుండి తొడగొండ దొడ్డది కొండ దొద్దది అంటే నేనేదో చిన్నపిల్లవాడిని మీరు అనుకుంటున్నారేమో. ఏదో అక్కడ గోకులంలో ఉండేటువంటి వాళ్ళు అందరితోటి చెప్తున్నాడు, మీరు ఏమీ భయపడబోకండి. ఎంత పెద్ద అలజడి వచ్చినప్పటికీ కూడా నాకేలల్లాడదు, ఈశుడు మాత్రం కూడా కదలదయ్యా, మీకేం భయం లేదు. ఇదిగో ఈ కొండ కిందకి రండి, ఈ వర్షం ఏం చేస్తుంది మిమ్మల్ని, ఏమి చేయదు అని చెప్పి అన్నాడు. మరి అటువంటి పెద్ద పర్వతాన్ని చిటికిన వేలుతోటి ఎత్తినటువంటిది తత్వం తెలిపేయటం కాదు, భగవంతుని యొక్క విశ్వరూప సందర్శనమేగా. అది కూడా చెప్పుకోవాలంటే అక్కడ నుంచి బయలుదేరి అక్రూరుణ్ణి పంపించాడు. భక్తుడు అక్రూరుడు, కంసుడు ఈ శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరిని పట్టుకు తీసుకురమ్మనమని చెప్పినని వెళ్ళాడు. ఏదో చిన్న యాగం తలపెట్టాడు, దానికి తీసుకురమ్మనమని బయలుదేరి వెళ్తున్నారు వీళ్ళు. అక్రూరుడు మధ్యలో దిగి ఒక నదిలో అక్కడ తటాకం సరస్సు లాంటిది ఒకటి ఉంటే అక్కడితో సంధ్యానం చేద్దామని చెప్పినని చూశాడు. ఆ చేతిలో నీళ్లు తీసుకున్నాడు. ఆ నీళ్లల్లో కృష్ణ పరమాత్మ కనపడుతున్నాడు. ఇట్లా వెనక్కి తిరిగి చూశాడు, రథంలోనే ఉన్నాడు. రథంలో కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ నీళ్ళలోనే కృష్ణుడు ఉన్నాడు. అది విశ్వరూప సందర్శనం కాదు మరి. అంటే విశ్వరూప సందర్శనమే అని చెప్పని అనుకుంటే సర్వదేవతలు కూడా ఉండేటువంటి యొక్క ఆకారంతో ఉండేటువంటిది విశ్వరూప సందర్శనం అని మనం అనుకుంటాం. ఇవన్నీ విశ్వరూప సందర్శనాలే. ఇట్లా ఎన్నిసార్లు చేశాడు అంటే అనేక సార్లు చేశాడు. అప్పుడు ఆ కంసుడు మరి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్రూరుడికి అది ఇచ్చాడు. సాందీప మహర్షి చాలా గొప్పది. ఆయన దగ్గర ఉండేటువంటిది ఇప్పుడు జరిగినటువంటి విశేషం చాలా గొప్పది. సాందీప మహర్షి
ఈయనకి గురువు. కుచేరుడు కూడా ఈయనతో పాటు చదువుకున్నటువంటి వాడే. వాళ్ళ దగ్గర చదువుకుంటున్నప్పుడు చివరికి గురుదక్షిణ ఏమింటారు గురువుగారు అని చెప్పిన అడిగాడు శాంతిప మహర్షిని శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అన్నాడు, నువ్వు శ్రీకృష్ణుడు, నువ్వు పరమాత్మవయ్యా, నేనెంత, నేను నీకు చెప్పటం ఏమిటి, నువ్వు సర్వ విద్యాపారంగతుడివి, నువ్వు వేదవేద్యుడు, పైగా వేదాలన్నిటి చేత నువ్వు నుతింపబడుతుండేటువంటి వాడివయ్యా కృష్ణ పరమాత్మ. నాకేదో ఇదిగో నీ గురువుని అని చెప్పుకోవటానికి వీలుగా ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి వాడువయ్యా నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ. నీకు నేను గురువేమిటి, నువ్వే జగద్గురువి. అయినా నాకు ఆ భాగ్యాన్ని కలిగించడానికి ఇంత భాగ్యాన్ని ఇచ్చావు. నీకు గురువుని అని చెప్పుకోవడానికి ఈ భాగ్యాన్ని ఇచ్చావు, కానీ నేను నీకు గురువునేమిటి, నీ దగ్గర నేను దక్షిణ తీసుకోవటం ఏమిటయా, నీ కృప ఉంటే నాకు చాలు అన్నాడు గురువుగారు. ఎందుకంటే ఆయనే జగద్గురువు కాబట్టి శిష్యులు దగ్గరగా నేర్చుకోవాలి. అటువంటప్పుడు అప్పుడు లోపల నుంచి వచ్చింది గురుపత్ని. లోపల నుంచి వచ్చి, ఏమండి వచ్చినటువంటి వాడు పరమాత్మ, మన యొక్క కుమారుడు పోయినాడు కదా, ఆ కుమారుణ్ణి మరి మనకి ఇస్తే సంతోషిస్తాం కదండి. ఆడవాళ్ళకి తెలుస్తుంది, ఆ స్త్రీలకి తెలుస్తుంది, తల్లులకి తెలుస్తుంది ఆ గర్భకోత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. నేను ఆ పిల్లవాడిని పోగొట్టుకుని చాలా శోకాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఆయన మహానుభావుడు పరమాత్మే. పరమాత్మకి మీరు నిజంగా కూడా గురువు అని చెప్పినటువంటి భాగ్యాన్ని నీ భార్యగా నాకు ఆ అదృష్టం కలిగించినటువంటి వాడు ఇదిగో ఈ పరమాత్మ, కృష్ణ పరమాత్మ. ఆయన ఎట్టాగో ఇస్తానని అంటున్నాడు, ఇది కోరుకుందామండి అని చెప్పిన అన్నది. గురుపత్ని మాట విన్నాడు ఆయన. పాపం గురువుగారు చెప్పినట్టే గురుపత్ని అంటే. వాగర్ధ వివసంప్రక్తవు అని భార్యాభర్తలకి తేడా లేదు, ఇద్దరు ఒకటే. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, ప్రకృతి పురుషులు ఇద్దరు ఒకటే. అందువలన ఆవిడ అడిగింది, గురుపుత్రుడు, ఆ పుత్రుడిని మాకు, మా కుమారుణ్ణి మాకు తీసుకురావాల్సింది అని చెప్పినని. కృష్ణుడు ఇక్కడ మన కృష్ణుడి యొక్క విశేషం చెప్పుకోవాలి మనం. పరమాత్మ దర్శనం అక్కడ. ఆయన తలుచుకుంటే తీసుకురాగలడు, ఇంకెవరిని అడగక్కర్లా. ఆయనే పరమాత్మ, నిరాకార నిరంజన పరబ్రహ్మ తత్వం, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని అనుకుంటాం. కానీ అలా చేయలేదు. ఎవరిది ఇప్పుడు ఇది తీసుకురావాలి అంటే అగ్నితత్వాన్ని ఆరాధన చేస్తేనే కానీ ఆ విశేషాలన్నీ కూడా అగ్నితత్వంలో ఉంటాయి. అందువలన ఈయనకి అంత సమర్థత ఉన్నప్పటికీ కూడా అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసేవాడు వెళ్ళి. శ్రీకృష్ణుడు పరమాత్మైన అంటే ప్రోటోకాల్ అనమాట. సత్రియమగ్నిం చిన్వానః కమగ్నిం చినితే శరీరం ప్రత్యక్షేణ అన్నది వేదం. అంటే అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. చూపించవయ్యా నాయన, అసలు ఈయనే అగ్నితత్వమే ఈయనే, కానీ ఈయన విడిగా మళ్ళీ ఆ అగ్నితత్వాన్ని ప్రార్థన చేశాడు. చూశాడు, నాకు నేను శక్తివంతుణ్ణి, అన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా, నేను ఇవ్వగలను అని చెప్పిన సరాసరి చేయలే. అది అందరికీ కూడా ఈ డ్యూటీ నీది అని చెప్పిన అగ్నిదేవుడికి ఇచ్చారు. కాబట్టి అగ్నిదేవుడిని ఓవర్కమ్ చేసి ఈయన చూడలేదు. అది కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒక పని ఒకడికి అప్పచెపితే మనకు ఆ పని మనం అప్పచెప్పిన వాడేవాడు, కానీ వాడిని ఓవర్కమ్ చేసి మనం వెళ్ళడం, వాడి ద్వారానే ఆ పని జరగాలి. అది కృష్ణ పరమాత్మ మనకి చెప్పింది అక్కడ. అప్పుడు సత్రియమగ్నిం చిన్వానః కమగ్నిం చినితే శరీరం ప్రత్యక్షేణ, శరీరం ప్రత్యక్షమైంది. బాలుడు ఎక్కడున్నాడో చూసుకున్నాడు, యమలోకానికి వెళ్ళాడు, ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చాడు, గురుపత్నికి ఇచ్చాడు. ఇది విశ్వరూప సందర్శనం కదండి. చూసారా, ఇలాంటివి ఎన్నున్నాయి ఆయన చేసినటువంటివి. ఒకటా రెండా? మధ్యలో మరి యుద్ధం జరుగుతుండేటువంటి దాంట్లో మధ్యలో జరిగింది ఈ కార్యక్రమం. నువ్వెవరివి చంపడానికి? నువ్వు నిమిత్త మాత్రుడివి, చేసేటువంటి వాడిని నేను. ఎవరిని ఏ విధంగా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళందరూ కూడా రాక్షసులు. ఒకనొకప్పుడు ఆ విష్ణుమూర్తి విష్ణులోకానికి వెళ్ళి భూదేవి ప్రార్థన చేసింది, ఈ భూభారం ఎక్కువైపోయింది, రాక్షసులు అందరినీ మీరు సంహరించారంటున్నారు,
బాగానే ఉంది, సంతోషించాము. కానీ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ భూలోకంలోకి మళ్ళా వచ్చారు స్వామి, నాకు భూభారం ఎక్కువైపోయింది. సత్పురుషులు ధర్మాత్ములు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నాకు కూడా భారమే అనిపించేది, భూభారం ఉండదు, తేలికైపోతుంది, నాకు ఆనందంగా ఉంటుంది. కానీ దుర్మార్గులైనటువంటి వాళ్ళు గనక పెరిగిపోయినారనుకోండి, వాళ్ళ భారాన్ని భరించడం నాకు కష్టము అని చెప్పునని భూమాత వెళ్ళి ప్రార్థన చేసింది విష్ణులోకంలో. అప్పుడు చెప్పాడు, నీకు అభయం ఇస్తున్నాను, చాలా కొద్దిలోనే నేను శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతారం చేస్తాను. అప్పుడు ఈ రాక్షసులందరూ కూడా మానవులుగా పుట్టినప్పటికీ కూడా వాళ్ళని నేను సంహరిస్తాను, చూస్తానని చెప్పినని అప్పుడు ఈ యొక్క కృష్ణావతారాన్ని దాల్చాడు మహానుభావుడు. చూసారా? కనుక ఆ విధంగా జరిగింది అక్కడ. కాబట్టి ఆ భూభారాన్ని తగ్గించడం కోసం నేను నా యొక్క దీంతో జరుగుతుంది ఇవంతా కూడా, నువ్వు నిమిత్తమాత్రుడివి, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడమే, అంతేగాని దాని ఫలితాన్ని ఆశించడానికి నీకు సంబంధం లేదు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వకర్మణి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నువ్వెవడివయ్యా, నువ్వు పని చేయటమే నీ యొక్క కర్తవ్యం, అంతే. దాని ఫలితం ఏమిటి అనేటువంటిది ఇచ్చేవాడిని నేను. అది నా యొక్క కృప వలన ఎవరికి ఏది ఏ విధంగా జరగాలో అనేటువంటిది నిర్ణయించేవాడిని నేను. కాబట్టి నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించు. నువ్వు ఇప్పుడు ఒక రాజు, క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు, ధర్మనిరతితో ఉండు. నీ ధర్మం ఏమిటి? యుద్ధం చేయాలి, యుద్ధం చేయి. ఎవరిని చంపాలో, ఎవరిని చంపబడకూడదో, ఎవరిని ఏ విధంగా చూడాలో అనేటువంటిది చూడాల్సిన వాడు నేనయ్యా, నువ్వు కాదన్నాడు. ఇది విశ్వరూప సందర్శనం అంటే. ఇలా మనం భాగవతంలో తీసుకుంటే స్వామివారివి అనేకమైనటువంటి యొక్క లీలలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ మరి దూర్వాస మహర్షి దుర్యోధనుడికి ఇంటికి వెళ్ళాడు. ఒక 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు. వెళితే అక్కడ మంచి మృష్టాన్న భోజనం పెట్టాడు దుర్యోధనుడు. ఎంతో అతి వినయంగా ఆయన యొక్క సేవ చేసుకున్నాడు. మహర్షి వారు, మీరు దుర్వాస మహర్షి వారు, దూర్వాసులు మా ఇంటికి రావడం, మన ఈ యొక్క రాజమందిరానికి రావడమే చాలా గొప్ప విశేషం అండి, ఎంతో పుణ్యం అండి అని ఏదో చెప్పాడు వాటికి. అంత వినయంతో ఉన్నాడు. ఈ దూర్వాస మహర్షి వినయంతో ఉన్నాడు, సంతోషించాడు. సంతోషించి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అటువంటి మంచి కోరిక ఎవరైనా కోరుకుంటారు కదా. కానీ దుర్యోధనుడు అడిగిన కోరిక ఏమిటి తెలుసునండి? ఆయన, మీరు ఈ 10,000 మందితోటి, మీ శిష్యులతోటి మీరు పాండవులు ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి మీరు భోజనం అక్కడ కూడా చేసి రండి అరణ్యంలోనూ అని చెప్పిన అన్నాడు. అంటే అక్కడికి వెళితే భోజనం పెట్టలేడు కదా ధర్మరాజు. ధర్మరాజు భోజనం ఎట్టాగా పెట్టలేడు కాబట్టి అబాసుపాలు అవుతాడు. వీడికి అది కావాలి. చూసారా? మంచివాడు కోరుకునేటువంటి యొక్క, ధర్మాత్ముడు కోరుకునేటువంటి యొక్క కోరికలు వేరుగా ఉంటాయి. అసలు లోపల కుచితంగా ఉండేటువంటి వాడు కోరుకునేటువంటి కోరికలు ఉంటాయి. పరమాత్ముడు నీ యొక్క సత్సంకల్పం అయితేనే దాన్ని ఫలింపజేస్తాడు. అవతల వాడు చెడిపోవాలి అనేటువంటి కోరికని ఆయన సఫలీకృతం చేయడు. నీకు సంతోషపెట్టడానికి తాత్కాలికంగా ఏమన్నా చేసినప్పటికీ కూడా వాడికి అమితమైనటువంటి సుఖాన్ని ఇస్తాడు. అది రహస్యం, ధర్మంలో ఉండే రహస్యం. ధర్మస్వరూపుడు పరమాత్మ, ధర్మానికి ఎప్పుడూ హాని కలిగించాడు. అది ధర్మం. అప్పుడు ఆయన లోపలే అనుకున్నాడు దూర్వాస మహర్షి. ఎంత కోపంగా ఉండేటువంటి యొక్క మహర్షి అని పేరుగాల్చినప్పటికీ కూడా ధర్మాధర్మములు తెలిసినటువంటి వాడు దూర్వాసుడు. ఎవరికైనా శాపం ఇవ్వగలిగినటువంటి యొక్క శక్తివంతుడు దూర్వాస మహర్షి, పరమేశ్వరుడు యొక్క అంశ. అప్పుడు కూడా అనుకున్నాడు, ఓరి వీడికి ఇటువంటి కోరిక ఉందన్నమాట, సరే దాని సంగతి ఈశ్వరుడు చూసుకుంటాడులే అని చెప్పి అన్నాడు. అంటే ఈశ్వరుడు అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం. వెళ్ళాడు, అరణ్యవాసంలో చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అంటే చాలా ఎంత నిజంగా మహాద్భుతం, మీరు రావటమే చాలా సంతోషం ఉండి అన్నాడు. పాదసేవ చేసుకున్నాడు, ఆసనం కూర్చోబెట్టాడు ధర్మరాజు. మీరందరూ కూడా ఇవాళ దేవతార్చన ఇక్కడే, మీ యొక్క శిష్యులకి మీరు అందరూ కూడా
మా ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తాను, మీరు చేయాల్సింది అని చెప్పని అన్నాడు. ఈయన మాత్రం అనేశాడు. అసలు ఎప్పుడు కూడా ఆ లోపల పాపం గృహిణి ద్రౌపదమ్మ ఉంది. ఆవిడని అడగటం కానీ, ఇంట్లో వస్తువులు ఏమన్నా ఉన్నాయని అడగటం కానీ ఏమీ లేదు. ముందర ఈయన వాగ్దానం చేసేసాడు. అలాంటివి ఇల్లాలకి చాలా ప్రాణ సంకటంగా ఉంటుంది. ఏం చెప్పకుండా వచ్చిన వాళ్ళు అందరూ భోజనానికి రండి అని చెప్పని అంటాను చెప్పేశాడు. అప్పుడు ఆవిడ ఎవరిని ప్రార్థన చేసింది? ఆనాడు కౌరవ సభలో ఆమె వస్త్రాపహరణం చేస్తూ ఉండగా కృష్ణ అని చెప్పిన ప్రార్థన చేసింది. అప్పుడు వస్త్రాలు ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇప్పుడు సత్యభామ మందిరంలో ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సత్యభామ మందిరంలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క లోపలికి వచ్చి చెప్పాడు, 10,000 మంది వాళ్ళ శిష్యులు ఉన్నారు, మరి దూర్వాస మహర్షి వారు వచ్చారు అని చెప్పిన ద్రౌపదితో చెప్పాడు. ఆవిడ ఇంకెవరున్నారు? ఆవిడ ఇంకా ఎవరు గతి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే. శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది. అప్పుడు సత్యభామ సమేతుడై ఉండేటువంటి యొక్క ఆ పరమాత్మ శయనించుంటే వినపడింది ఆయనకి. భక్తుడు ఎప్పుడు పిలిచినా వినపడుతుంది. అదే విశ్వరూపం అంటే. ఎక్కడ వెళ్ళినా పలుకుతాడు ఆయన మహానుభావుడు. వచ్చేసాడు వెంటనే. ఏమిటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనుకున్నది. వచ్చి అమ్మ కూర్చున్నాడు. కూర్చుని అమ్మ కాస్త అన్నం ఉంటే పెట్టు, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అయినా సరే ముద్ద పెట్టు అని చెప్పి అన్నాడు. కృష్ణ, నువ్వు కూడా నన్ను పరీక్ష చేస్తున్నావుటయ్యా. నిన్ను పిలిచింది అందుకో నీకే తెలుసు కదా. ఇక్కడ 10,000 మంది వస్తున్నారు, దూర్వాస మహర్షి కూడా వచ్చాడు, వాళ్ళందరికీ కూడా భోజనం ఎట్టా పెట్టాలా అనేటువంటి యొక్క సంకల్పంతో నిన్ను ప్రార్థన చేస్తే నువ్వు వచ్చి నాకింత అన్నం పెట్టవమ్మా, ఎంత ఉన్నా చాలే, ఆకలిగా ఉంది అని చెప్పని అంటావు. నీకు అన్నీ తెలుసు కదయ్యా, నేను ఎందుకు పిలిచానో తెలుసు నీకు, మళ్ళీ నువ్వు కూడా అదే ప్రశ్న అని చెప్పని అన్నాడు. నీకెందుకు అక్షయపాత్ర ఉంది నీకు అంటే, ధౌమ్యుల వారు వీడికి ఒక అక్షయపాత్ర ఇచ్చారు. ధౌమ్యం వారు ఈ ధర్మరాజుకి ద్రౌపదికి అది ఎంతమందికైనా భోజనం పెడుతుంది. కానీ ఒక మాట కనుక ఆ భోజనం కనుక అంతా అందరూ చివరికి తినాలి ద్రౌపది, మొట్టమొదటిలో కాదు. అందరికీ భోజనం పెట్టేసామన్న తర్వాత ఆవిడ భోజనం చేసి ఆ గిన్నెని కడిగేసేసి పెట్టేసేస్తే ఇక మళ్ళా లేదు. ఆ రోజుకి అది అయిపోయింది. అప్పుడు వచ్చాడు ఈ దుర్వాస మహర్షి. అందువలన ఆవిడ అడిగింది, ఈయనేం చేశాడు, ఏమన్నా ఉందేమో కొద్దిగా చూడు ఆ గిన్నెలో అని చెప్పి అన్నాడు. చివరికి శాఖముతో కూడినటువంటి ఒక మెతుకుంది, అంటే ఒక చిన్న కూరతోటి కలిపినటువంటి యొక్క ఒక మెతుకుంది. అదే కృష్ణ పరమాత్మ చేతిలో పెట్టింది. ఆయన భోజనం చేశాడు. తృప్తాస్మహ అన్నాడు. ఇక అప్పుడు వీడందరికీ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఆహారం చేయబడింది. ఆయనకు భోజనం పెట్టారు చక్కగా. ఆతిథ్యం ఇవ్వగలిగారు ఆ దంపతులిద్దరు కూడా. ఎలా జరిగింది? కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం. విశ్వరూపం అంటే దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మనకి వారు ఇచ్చేటువంటి యొక్క సంకల్ప బలం అన్నమాట. మన సంకల్ప బలమే ఆయనకి మనకి ఈ విధంగా కరుణిస్తాడు, ఆయన కరుణ. అలా విశ్వరూప సందర్శనం జరిగింది. ఇలా చాలా చోట్ల జరిగింది, చాలా చోట్ల. అసలు మీకు భాగవతం తీసుకుంటే మొత్తం అంతా జరిగింది. ఇలా విశ్వరూప సందర్శనమే అని అనుకుంటే చెరసాలలో ఒక మాట చేశాడు, అక్రూరుడికి ఇచ్చాడు, అలాగే కౌరవ సభలో చేశాడు. తర్వాత చివరిలో భగవద్గీత మన గీతాన్ని ప్రబోధం చేస్తూ చేశాడు. లీలామానుష విగ్రహుడు. ఆయనకి అంతటా ఆయనే నిమ్మిడీకృతమై ఉంటాడు. ఆయన లీలలు అనంతమైనటువంటివి, మనం తెలుసుకునేటువంటిది కాదు. ఎన్ని మాటలు చదువుకున్నా, ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ కూడా ఆనందకరంగా ఉండేటువంటిది భాగవతం. అందుకనే వ్యాస భగవానుడు ఆయనకి మహాభారతం రాసిన తర్వాత కూడా ఆ మనస్సుకు తృప్తి చెందకపోతే భాగవతం రాయమని చెప్పానంటే, భాగవతం రాసుకున్న తర్వాత ఆ మనశ్శాంతితో ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని ప్రసాదింపబడింది ఆయనకి. ఆయన వ్యాస భగవానుడు. చూసారా? కాబట్టి కృష్ణుడు ఒక ఎన్ని మాటలు ఎత్తారు, అవతరించారు అనేటువంటిది క్వశ్చన్ కాదు. విశ్వరూప సందర్శనం ఎన్ని మాటలు ఇచ్చాడు అనేటువంటిది మెయిన్గా అవి 4 చెప్పుకుంటారు. కానీ చాలా ఇవన్నీ కూడా ఆయన యొక్క లీలలే, ఆయన యొక్క విశ్వరూప సందర్శనములే అని మనం గ్రహించుకుని అన్నీ తలుచుకుంటూనే ఉంటే మనలో ఉండేటువంటి చక్కటి అభిప్రాయాలు, మంచి అభిప్రాయాలు వస్తాయి. ధర్మం వైపు నడవటానికి మనం వీలవుతుంది.
అధర్మాన్ని మనలో మనమే మన మానవ మాత్రులం కాబట్టి కొన్ని తప్పులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అవతార మహిమల్ని, విశ్వరూప సందర్శనాన్ని మనం తలుచుకుంటూ ఉంటే తప్పులు చేసుకోకుండా సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసి సమాజ హితమును మనం కోరుకుంటూ ఉంటాం. తద్వారా విశ్వశాంతి జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పుకున్న మంచి ప్రశ్న. చక్కగా వివరించారు గురువుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. తదుపరి సందేహం, వ్యాసుడు అయోనిజుడా వివరించగలరు? వ్యాసుడు అయోనిజుడా, అసలు ఎవరి వ్యాస భగవానుడు అనేటువంటి తోటి మనం తెలుసుకుంటే ఆయన పుట్టుక ఏమిటి, పుట్టుపూర్వోత్తరాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకుంటే అయోనిజుడా అనేటువంటిది మనం దాంట్లోనే మనకు సమాధానం దొరుకుతుంది. వ్యాస భగవానుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అనేటువంటిది మనకి మొట్టమొదట్లో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉంటే మొట్టమొదటిగా గణేశుడిని ప్రార్థన చేసి తర్వాత దీంటికి వస్తాం. శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. ఇది మనం మన యొక్క దృక్పథంలో పెట్టుకుని ఇప్పుడు వ్యాసుడు వారి యొక్క గురించిన విశేషం చెప్పుకుందాం. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకం అదే అసలు ఆన్సర్ ఇచ్చేసింది. ఈ యొక్క ప్రశ్నకి, ఈ సందేహానికి నివృత్తి అదే ఇచ్చేసింది. ఆ మొట్టమొదటి శ్లోకమే ఇచ్చింది. వశిష్ఠ మహర్షి వారి యొక్క కుమారుడు శక్తి, శక్తి మహర్షి వారి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశర మహర్షి వారి యొక్క కుమారుడు వ్యాస భగవానుడు. ఇది ఏ విధంగా జరిగింది, ఈ యొక్క విశేషం మనం తెలుసుకుంటే చాలు. వశిష్ఠ మహర్షి శక్తి, తర్వాత పరాశరుడు, పరాశరుడికి వ్యాస భగవానుడు. ఇది వరుస. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే, విష్ణువు యొక్క అవతారమే వ్యాస భగవానుడు. కనుకనే ఇవన్నీ కూడా ఆయన అంశతోటే ఆయనే రాయించాడు. ఈయన చేత ఆయన అంశతోటి రాయించాడు ఈయన్ని. ఇప్పుడు కథాభాగంలోకి వెళదాం. అంటే ఇది వేదాంతపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క అర్థాన్ని మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు భారతంలో ఉండేటువంటి కథాభాగానికి వెళ్దాం. మనకి చంద్రలోకం ఉంటుంది, ఆ పితృలోకం ఒకటి ఉంది. ఆ లోకంలో ఉండేటువంటి వాడు పితృదేవతలు వాళ్ళందరూ కూడా ఉంటారు. అక్కడ పితృదేవతలు వీళ్ళందరూ ఉండేటువంటి యొక్క లోకంలో అచ్చోద అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. అచ్చోద ఒకనాడు ఆ అమ్మాయి ఏంటంటే ఆకాశ మార్గంలో ఒక వసువు అద్రిక అనేటువంటి ఒకరితోటి ఆకాశ మార్గంలో చూసి ఆహా ఎంత ఆనందంగా తిరుగుతున్నారో కదా ఈ పైన అని అనుకుని నేను కూడా ఆ వసు మహారాజుకి కూతురునైతే బాగా ఉంటుంది అని చెప్పనని అనుకున్నది. ఆ కోరిక కలిగింది ఆవిడకి. అది సరిపోయింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఈ కోరికలు ఏమిటి, మనం కోరవచ్చునా, మనం ఉండేటువంటి లోకం ఏమిటి, మనం ఏమిటి, మనం ఇటువంటి వాళ్ళం, నువ్వు ఇప్పుడు భూలోకంలోకి వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పనని కొద్దిగా మందలించి సరే అది కాలక్రమంగా జరుగుతుంది నీకు అని చెప్పనని అన్నారు. అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క భూలోకంలో ఈ
వసు మహారాజు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను గగనతలం మీద చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు ఆయనకి స్నేహితుడు కాబట్టి గగనంలో ఆయన ఇచ్చినటువంటి విమానంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉండేవాడు. ఆయన యొక్క భార్య గిరిక. ఆయన ఉపరితలం మీద తిరుగుతూ ఉంటాడు కానీ ఉపరిచర వసువు అని ఆయనకి పేరు. ఈ రకంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒకరోజు వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ గిరిక అనేటువంటిది ఆయన భార్య చాలా అందమైనటువంటి యొక్క స్త్రీ, అప్సరస్ అన్నమాట, రూపవతి, గుణవతి. ఆవిడనే తలుచుకుంటూ వేటలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తలుచుకుంటూ ఉండగా ఆయనకి శీఘ్ర స్ఖలనం జరిగింది. దాన్ని ఒక చిన్న దొన్నెలో పట్టుకుని ఒక డేగకి ఇచ్చాడు. ఆ డేగ ద్వారా భార్యకి పంపించాడు. దీన్ని రేతస్సుని పంపిస్తే అదేదో ఆహార పదార్థం అనుకుని ఇంకో డేగ వచ్చి దాన్ని ఇద్దరికి పోట్లాట జరిగితే ఈ దొన్నెలో ఉండేటువంటి యొక్క రేతస్సు కాస్త కింద పడిపోయింది. ఆ కింద నది ఉన్నది. ఆ నదిలో ఈ అద్రిక అనేటువంటి స్త్రీ చేప ఆకారంతో ఉన్నది. ఈ యొక్క రేతస్సుని ఆ చేప మింగింది. అద్రిక చేప రూపంలో ఉంది. ఈ యొక్క రేతస్సుని మింగింది. అక్కడ ఆ కడుపులో 9 మాసాలు మోసింది. 10వ నెల వచ్చింది. ఇది ఒక జాలర్లకి దొరికింది ఆ చేప. అది జాలర్లు దాన్ని కోశారు. ఇద్దరు వచ్చారు దాంట్లో నుంచి బయటికి. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల, 2 కూడా వచ్చారు. ఈ యొక్క మగపిల్లవాడు ఏమిటంటే అతనికి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఇదండి ఈ విధంగా దొరికిందండి మాకు అని చెప్పి నన్ను అన్నారు. అయితే ఆ మగపిల్లవాడిని మాత్రం రాజుగారు తీసుకున్నాడు. ఎందుకంటే ఈ తర్వాత ఈ రాజ్యానికి రాజుగా అతనే ఉండాలి అని చెప్పినని ఆయన తీసుకున్నాడు. ఆడపిల్ల మాత్రం ఉంది. చాలా గుణవతి, చాలా పిల్ల అప్సరస్సుగా ఉంది, అందంగా ఉన్నది. ఇక మహాలావణ్యవతి అనమాట ఆ పిల్ల. ఆ పిల్లని అయితే ఎంత లావణ్యవతి అయినప్పటికీ కూడా ఈ మత్స్యవాసన కొడుతోంది. మన మత్స్యంలోంచి వచ్చింది కదండి, పిల్లవాడికి లేదు, పిల్లకి ఉన్నది. ఆ మత్స్యవాసన కొడుతుంది, అంటే చేపల యొక్క వాసన, ఆ గంధం ఉన్నది ఆ అమ్మాయికి. అది సరే నువ్వు పెంచుకోమని చెప్పినని అతను తీసుకొచ్చిన జాలర్లకే ఇచ్చాడు. జాలర్ల అందరిలోకి పెద్దవాడు దాసరాజు. ఆ దాసరాజు గారు పెంచాడు ఈ పిల్ల. దానికి మత్స్యగంధి అనేటువంటి యొక్క పేరు పెట్టుకున్నారు. మత్స్యగంధి. యుక్త వయసు వచ్చేసింది ఆమెకి. ఇదేంటి, ఆ గంగా నదిలో దాటిస్తూ ఉండాలి అందరినీ కూడా, ఇటుపక్క నుంచి అటుపక్కకి. అది ఓ రోజున తండ్రికి ఒంట్లో బాగోకపోతే ఈవిడే వెళ్ళింది, ఈ పిల్లే వెళ్ళింది దాటించడానికి. అప్పుడు వచ్చినటువంటి వాడు పరాశర మహర్షి వచ్చాడు దాటించడానికి. పరాశర మహర్షి ఆ మత్స్యగంధిని చూడంగానే అతను చాలా ఇంద్రియాలన్నీ కూడా జయించినటువంటి వాడు. పరాశర మహర్షి అంటే సామాన్యుడు కాదు. వశిష్ఠ మహర్షి వారి యొక్క కుమారుడు శక్తి అయితే శక్తి కుమారుడు పరాశర మహర్షి. ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని ఉంటాడు. కామవాంఛలన్నీ ఏమి ఉండవు ఆయనకి. ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ మత్స్యగంధిని చూస్తే ఆయనకు కడుపులో ఒక విధమైనటువంటి ఆలోచన, వికారములు కలిగాయి మనసులో. ఏమిటి ఇలా కలుగుతోంది, నాకు చాలా నిష్ఠుణ్ణి కదా అని చెప్పి అనుకుని ఒక ధ్యాన నిష్టలో చూశాడు. ధ్యాన నిష్టలో చూస్తే అప్పుడు అర్థమైంది ఆయనకి. ఏమిటి, ఇది ఒక కారణం మూలంగా జరుగుతోంది, నా వలన ఒక గొప్ప కార్యక్రమం జరగాల్సి ఉన్నది, నేను నిమిత్త మాత్రుణ్ణి అని ఆయనకి దృష్టిలో కనపడింది పరాశర మహర్షికి. అప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి నన్ను దాటిస్తావా అన్నాడు. తప్పకుండానండి అని. దాంట్లో ఎక్కాడు. ఒక పుట్టి లాంటిది అండి, అదే ఒక పడవ అనుకోండి, దాంట్లో కూర్చుని అప్పుడు ఈయన యొక్క విధి చెప్పాడు. నీ మీద నాకు మనసు పోతోంది అని చెప్పి నన్ను అన్నాడు. ఇది ఒక కారణభూతంగా కనపడుతోంది నాకు అని అన్నాడు. సరే, ఆవిడ కూడా మరి నేను కన్యను కదా, మీరే నన్ను పెళ్లి చేసి ఉంటే తీసుకుపోవాలి కదా, నన్ను పెళ్లి ఏం ఉండదు, సజ్జోగర్భంగా కలిగించాడు. కన్యాత్వానికి లోటు లేకుండా సజ్జోగర్భంగా కలిగినటువంటి వాడు. ఆ ఒక పిల్లవాడు పుట్టినప్పుడే పెద్దవాడు అయిపోయినాడు ఆయన.
ఆ పెద్దవాడేగానే వచ్చాడు. సజ్జోగర్భం అంటారు దాన్ని. అందువల్ల ఇప్పుడు అయోనిజుడు అంటామా? మీ పుట్టినటువంటి వారు ఎవరు? వ్యాస భగవానుడు. ఆయన ఆ విధంగా కలిగాడు. కాబట్టి వాళ్ళకు కారణ జన్ములు వాళ్ళు. విష్ణు అవతారం వాళ్ళు. విష్ణు అంశభూతుడు అనమాట. కాబట్టి పుట్టినప్పుడే పెద్దవాడైన ఆ పెద్దవాడైనటువంటి యొక్క వాడు తల్లికి నమస్కారం చేసి, నేను మీకు ఎప్పుడు తలుస్తే అప్పుడు నేను వస్తూ ఉంటాను, మిమ్మల్ని మీరు తలుచుకుంటే వస్తాను తల్లి అని నేను వెళ్ళిపోతున్నాను, అరణ్యాలకి వెళ్ళి అక్కడ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పనని ఈ యొక్క వ్యాస భగవానుడు వెళ్ళాడు. అంటే అదొక దీపం అన్నమాట. ద్వీపం చుట్టూతా నీళ్లు కదా మరి, అందుకోసమని ఆయనకి ద్వైపాయనుడు అని పేరు వ్యాస భగవానుడికి. అది యమునా నది కాబట్టి నల్లగా ఉంటుంది, కాబట్టి కృష్ణవర్ణంగా ఉంటుంది, కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరు కూడా ఉంది. పరాశరుడికి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి పరాశరాత్మజుడు అనేటువంటి యొక్క పేరుంది. సత్యవతికి పుట్టినటువంటి వాడు కాబట్టి సాత్యవతేయుడు అనేటువంటి యొక్క పేరుంది. ఇవన్నీ ఆయన యొక్క పేర్లే. అన్నీ వ్యాస భగవానుడి యొక్క విశేషాలే ఇవన్నీ కూడా, ఈ పేర్లన్నీ కూడా. కాబట్టి ఇది మనకి కథాభాగాలు తప్ప ఇది మనం వేరే విధమైనటువంటిది కాదు. అయోనిజుడు అని చెప్పినట్టు సజ్జోగర్భం. మొట్టమొదటి కుంతీదేవికి సూర్యభగవానుడు మూలంగా వచ్చింది కన్యాత్వం జడలు ఆవిడికి. చూసారా? అది కొన్ని కథాభాగాలు ఉంటాయి. మహానుభావులు తలుచుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ నారాయణుడు విష్ణువే ఈ స్వరూపంగా వచ్చి ఈ విధంగా ఉద్ధరించాల్సిన అవకాశం ఉన్నది, భారతం అంతా జరగాల్సినటువంటి ఉన్నది. కాబట్టి వ్యాస భగవానుడు ఆ విధంగా ఆవిర్భవించాడు అని చెప్పిన మనం తెలుసుకోవాలి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని నమస్కారం చేసుకుందాం. కృష్ణ పరమాత్ముడు మహానారాయణ స్వరూపుడైన వ్యాస భగవానుడు అన్నిటిని కూడా వేద భాగాలన్నిటిని కూడా చేశాడు. వేదాన్ని విభాగకర్తమైనాడు. తర్వాత వ్యాసుడు అనేటువంటి ఒక పీఠం అన్నమాట, అది ఒక బిరుదు లాంటిది అని. అది మనం తెలుసుకుంటే వ్యాసుడి చరిత్ర చాలా గొప్పది. వ్యాస పూర్ణిమ నాడు మనం దీన్ని జ్ఞప్తి చేసుకోవాల్సినటువంటి యొక్క అవసరంగా ఉన్నది. చాలా సంతోషమైనటువంటి యొక్క విశేషం ఇవాళ మనం చెప్పుకున్నాం వ్యాస భగవానుని గురించి. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. తదుపరి సందేహం, మొక్కుబడులు చెల్లించుకుంటే దేవునికి కోపం వస్తుందా? వివరించగలరు? బాగా మొక్కుబడులు చెల్లించుకుంటే భగవంతుడికి ఏమైనా కోపం వస్తుందా అనేటువంటి ప్రశ్న. అసలు భగవంతుడు అనేటువంటి వాడు ఎవడు? మనలోనే ఉన్నాడు భగవంతుడు. మన మనస్సులో ఉండేటువంటి వాడే భగవంతుడు. అయితే మనం మొక్కుబడులు ఎందుకని పెట్టుకుంటాము అంటే కామ్యకర్మలు అంటారు వీటిని. అంటే మోక్షసిద్ధి కావలసినటువంటి యొక్క కర్మలు వేరు, కామ్యకర్మలు వేరు. అంటే ఈయనలో ఉన్నాం కాబట్టి ఏదో అబ్బాయికి పెళ్ళి కావాలనో, అమ్మాయికి పెళ్ళి కావాలనో, లేదా ఉద్యోగం రావాలనో, పిల్లలు పుట్టాలనో, ఇలాంటివన్నీ కూడా కామ్యకర్మలు, ఒక కోరికతో చేసుకునేటువంటి యొక్క విశేషాలు. ఆ కోరికలు ఫలించినప్పుడు మొక్కుబడి అని అంటారు దాన్ని. కోరికలు కోరుకుంటే ఇదిగో మీ కొండకు వస్తాను నాయన, లేకపోతే మీకు ఏదో ఉండ్రాళ్ళు పోసి నైవేద్యం పెట్టిస్తామని, ఇలాంటివి ఒక మొక్కుబడిగా మనం పెట్టుకుంటాం. ఆ మొక్కుబడుల్ని మనం వెళ్ళి తీర్చుకుంటాం. ఈ మొక్కుబడులు మీరు మొక్కమని భగవంతుడు ఏం చెప్పడు, అలాగే మొక్కుబడులు తీర్చమని భగవంతుడు చెప్పడు. ఆయన సాక్షిభూతుడే. మనం ఏం చేసుకున్నప్పటికీ కూడా ఆయన సాక్ష్యంగా ఉంటాడు. అయితే ఎందుకు తీర్చుకుంటాము అంటే కృతజ్ఞతాపూర్వకంగా చేస్తాం. అంటే కృతజ్ఞతాభావం ఉండాలి మనిషికి ఎప్పుడు కూడా. అంటే ఎవరైనా మనకు ఒకళ్ళు సహాయం చేసినట్టయితే ఆ సహాయాన్ని మర్చిపోకుండా మనం మళ్ళీ వాళ్ళకి, మనకి ఎప్పుడైనా
ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని జ్ఞప్తి చేసుకుంటూ ఉంటాం. ఆయనకి మళ్ళా మన కృతజ్ఞతగా పూర్వకంగా వారికి ఎప్పుడైనా మనం ఉపయోగపడతాం. ఇది సమాజంలో జరిగేటువంటి యొక్క విశేషం. పరమాత్ముడికి కూడా అంతే. మనం ఆయన ఫలింపజేశాడు. మన కర్మల్ని తొలగించి తాత్కాలికంగా మనకు ఉండేటువంటి యొక్క ఆ కర్మలన్నింటినీ కూడా తొలగించి మన యొక్క కోరికని ఆయన నెరవేర్చారు. కాబట్టి కృతజ్ఞతాభావం ఉండాలి పరమేశ్వరుడి పట్ల మనకి. చూసారా? కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి మానవుడికి ఉండాలి. అంతేగాని ఆయన మొక్కుబడి మొక్కమని ఆయన చెప్పడు, మొక్కుబడులు తీర్చమని ఆయన చెప్పడు. కాబట్టి మన మనస్సుకి మనకు ఉండాలి. ఇది సమాజంలో మన యొక్క కర్తవ్యాన్ని తెలియబరుస్తుంది అన్నమాట. అది మొక్కుబడి. లేకపోతే ఆయన ఆగ్రహించేసేసి నువ్వు నా మొక్కుబడి తీర్చలేదు కాబట్టి నీకు మళ్ళా నేను కష్టాలు కలిగించాలనేటువంటిది కూడా ఆయనకు ఉండదు. మనకు ఉండాలి. అది మనకి ఎప్పుడు కూడా ఒక కార్యక్రమాన్ని మనకి నిర్విఘ్నంగా కొనసాగించినటువంటి వాడు మన నిత్య జీవితంలో కూడా వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. అదే కృతజ్ఞతాభావం. కృతజ్ఞతుడిగా ఉండకూడదు మనం. కృతజ్ఞత తప్పు, కృతజ్ఞత భావం చాలా ఉండాలి మనకి. అది ఇక్కడ భగవంతుడు సర్వాంతర్యామి, సాక్షిభూతుడు అన్నారు. మన కర్మలన్నింటి కూడా సాక్షి ఆయన. ఏ పని చేస్తున్నావో ఏమిటో అనేటువంటిది, మన మనస్సులో ఏం ఆలోచన చేస్తున్నావో కూడా పరమాత్ముడికి తెలుసు. ఎందుకంటే మనలోనే ఉన్నాడు కాబట్టి. అందుకని భగవంతుడు దానికి ఏదో చేయలేదు కాబట్టి హెచ్చరించడం కాదు, అది మనకే సరైనటువంటి యొక్క ఫలితాన్ని తర్వాత మనకి ఇవ్వదు. అంటే మాట మీద నిలబడటం అనేటువంటిది నేర్పుతుంది. ఈ మొక్కుబడిని తీర్చుకోవటము అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటిది. జీవితంలో ఒక జీవికి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మాట మీద నిలబడటం. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటని నెరవేర్చుకోవటం. ఆ యొక్క క్రమశిక్షణని నేర్పుతుంది. భగవంతుడికి మనం ఒక మొక్కు మొక్కుకుంటే దాన్ని తీర్చడం అనేటువంటిది. అంతేగాని ఆయన ఏదో భయపెట్టేస్తాడు మళ్ళా వేరే రకమైనటువంటి స్థితిని మనకు ఆయన ఇస్తాడు, శాపం పెడతాడు అనేటువంటిది అది మనం పెట్టుకోకూడదు. తప్పకుండా నెరవేర్చాలి. కామ్యకర్మలు కాబట్టి మొక్కుబడులను పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే మన చేతిలో ఏమీ లేనప్పుడు, మనం అశక్తులమైనప్పుడు నీవే తప్ప ఇతం పరం పెరుగును, నాయనా నువ్వే శరణాగతి, ఈ సమయంలో ఇంకెవరు లేరు, నీ మీదనే ఆధారం పెట్టుకున్నామేమని అనేక రకాలైనటువంటి యొక్క దృష్టాంతరాలు కూడా దానికి ఉన్నాయి. పరమాత్మని అతీతమైనటువంటి యొక్క శక్తి, ఆ శక్తిని మనం కొలుచుకుంటాం. ఆ శక్తే నాదేం లేదు, నేదే హాస్పిటల్కి తీసుకురమ్మన్నాం తీసుకొచ్చాం, ఇక పరమాత్మ నీదే భారం అని అంటే ఆయన కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటుంది, ఆ వాసనలు ఉంటాయి. అవి ఆయన్నే శరణు వేయడం కాబట్టి అవి పోగొట్టి ఈ స్వస్థతను చేకూర్చేటువంటి స్థితి పరమాత్ముడికి అతీతమైన శక్తి కాబట్టి కలిగిస్తాడు. ఆ శక్తికి మళ్ళా మనం కృతజ్ఞతా భావంతో మొక్కుబడులు తీర్చుకోవటం మన యొక్క కర్తవ్యము. కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేటువంటిది ధర్మం. ధర్మం ఎక్కడైతే ఉంటుందో ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత. అందువలన ధర్మమే మనని పరిపాలిస్తూ ఉంటుంది కాబట్టి ధర్మమే భగవంతుడి యొక్క స్వరూపం. ఎవరు చెప్పారు? రామాయణంలో మనకి మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుడు చెప్పాడు, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత దేదోగులం ధర్మమూలం అని. ఈ ధర్మం అనేటువంటి ధ్రువ్ అనే ధాతువు నుంచి వస్తుంది. అది ధర్మం అంటే. ధర్మపాలన మనం చేసుకోవాలి జీవితంలో ఎప్పుడు కూడా. అంటే మనం ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడాలి. మాట నిలకడ లేనటువంటి వాడికి చేసేటువంటికి చాలా తేడా ఉంటుంది. ధర్మమే ఈ పనులన్నీ కూడా చేయిస్తుంది. అధర్మం అనేటువంటిది నిలబడదు ఎప్పుడు కూడా. తాత్కాలికంగా సుఖం ఉన్నప్పటికీ కూడా నిలబడుతుంది. అందుకోసం మన మాట నిలబెట్టుకోవటానికి కృతజ్ఞతాభావాన్ని మనం అలవర్చుకోవటానికి ఎవరైనా మనకు సహాయం చేసినట్టయితే ఆ సహాయం మళ్ళా మనం కూడా వారికి చేయగలిగి ఉండాలి. ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇంకోటి చేయాలి, లేదా ఇంకోళ్ళకైనా మనం ఆ సహాయం చేయగలిగి ఉండాలి. అది కృతజ్ఞతాభావము. ఆ భావాన్ని మనలో తెలియబరుస్తుంది ఒక మొక్కుబడి చేసినటువంటి వారిని జ్ఞాపం పెట్టుకుంటాం. అందులో సర్వాంతర్యాని మహానుభావుడు పరమాత్మ, ఆయన జ్ఞాపకం పెట్టుకుని మనం తీర్చుకుంటాం.
సంతోషంగా ఉంటుంది జీవితం అనేటువంటిది ఆ ప్రశ్నకి సమాధానం. ప్రేక్షకుల తరపున మేము అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక వారం మరిన్ని ధర్మ సందేహాలు మరియు వివరణతో మీ ముందుంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddk@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.